తిరుమలలో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీవారి ఆలయానికి అభిముఖంగా ఉన్న ప్రదేశంలో భక్తులు అంతా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకొని గోవింద గోవింద అంటూ నామస్మరణలు చేస్తూ భజనలు చేశారు. అర్ధరాత్రి 12 గంటలు కావడంతో భక్తులు ఆనందంతో నూతన సంవత్సరం నాడు తోటి భక్తులకు ప్రసాదాలు పంచుకుంటూ ఆనందంగా గడిపారు. ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2023 అందరికీ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. తిరుపతిలో ఈ నూతన సంవత్సరం జరుపుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎప్పుడు ఇక్కడికే రావాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ అన్ని కార్యక్రమాలు బాగా ఉన్నాయి, డెకరేషన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. గోవింద గోవింద. ఎన్నో సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను, ఈ సంవత్సరం అనుకున్నాను కానీ రాలేదు, కుదరలేదు. కానీ న్యూ ఇయర్ రోజు రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. సో ఎక్సైటెడ్ రియల్లీ. ఇట్ రియల్లీ ఫీల్స్ సో గుడ్ హియర్. అండ్ ఇక్కడ చేసే అరేంజ్మెంట్స్ కానీ అలంకరణ కానీ టెంపుల్ కూడా చాలా చాలా బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్. సంవత్సర శుభాకాంక్షలు. గోవిందా గోవిందా. ప్రతి సంవత్సరం ఇక్కడ మేము నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు తెలియడానికి ఇక్కడ మేము వస్తూ ఉంటాము. మరి ఈ సంవత్సరం రావడానికి ప్రత్యేకత ఏంటంటే వైకుంఠ ఏకాదశి ఉండడం వల్ల ఈ సంవత్సరం మా టీం మొత్తం 13 మంది నాందేడ్ నుంచి ఇక్కడికి రవాణా అయ్యాము. ఏడుకొండలవాడి ఆశీర్వాదం వల్ల ఇక్కడికి వచ్చి మేము అందరము నూతన సంవత్సర శుభాకాంక్షలు, నూతన సంవత్సర వేడుకలు ఘనంగా చేసుకుంటున్నాము. అలాగే ఈ వైకుంఠ ఏకాదశి కూడా ఆ వేడుకలు కూడా ఉత్సాహంగా జరుపుకుంటూ మేము చాలా ఆనందంగా ఉన్నాం. ఇక్కడ మాకు ఏడుకొండలవాడి ఇక్కడికి రప్పించినందుకు ఏడుకొండలవాడికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటాం. గోవిందా. ముందుగా